श्रीगुरुभ्यो नमः। हरि ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महावरलक्ष्मी देवतोभ्याय नमो नमः। गोत्रोभवस्य कौशिकस गोत्रोभवस्य नामधेयस्य भरद्वाज नामधेयस्य लावण्यरूप नामधेयस्य लास्यश्री चंदन नामधेयस्य कृष्ण सिद्धार्थ नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी प्रांगण सन्निधौ श्री महावरलक्ष्मी व्रत पूजांच करिष्ये। ओम श्री महावरलक्ष्मी देवतोभ्याय नमो नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्यत्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महालक्ष्मी देवतोभ्याय नमो नमः। ओम श्री वरलक्ष्मी देवतोभ्याय नमः। लक्ष्मी देवतोभ्याय नमो नमः। महा संतान रूप लक्ष्मी देवतोभ्याय नमो नमः। कनक महालक्ष्मी देवतोभ्याय नमो नमः। अस्य नमः। ओम साध्याय नमो नमः। ओम विरूपाक्षाय नमो नमः। ओम श्री महा परमेश्वरी देवतोभ्याय नमो नमः। पुष्पपूजान् महा कुंकुमार्चन पूजान् समर्पयामि। ओम श्री महावरलक्ष्मी देवतोभ्याय नमो नमः। శ్రీమాత్రే నమః. ఈ అనాథుల పుణ్యక్షేత్రము చాలా ప్రసిద్ధమైనది. ఇది గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉంది, కానీ చాలామందికి తెలియదు అనమాట. మేము కూడా చూస్తున్నాం, కానీ ఈరోజు భగవంతుడి అనుగ్రహంతో రాగలిగాం. మేము ఏదో మనకు తోచినంత సహాయం ఆయన చేయించుకున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి చాలా వసతులు ఉన్న వాళ్ళని చాలా శ్రద్ధగా చూస్తున్నారు. ఒక ఆరోగ్య విషయం కానీ ఆహారపరంగా కానీ అన్ని విధాల వాళ్ళని చాలా కేర్గా తీసుకుని వాళ్ళకి వచ్చిన వ్యాధులు తగ్గిన తర్వాత ఇంటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి కూడా నివాసం గృహం అంత వసతి వాళ్ళు చూసాం, చాలా బాగా అనిపించింది. అందరు భక్తులు కూడా ఎవరికి తోచింది వాళ్ళు కొంచెం సహాయం చేసి మానవ సేవ మాధవ సేవ అనుకుని మనకే కాకుండా కొంత భాగం వాళ్ళకు కూడా కేటాయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.